అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 25వ వచనం గమనిస్తే, అపోల్లో అనేటువంటి ఒక బోధకుడు, సుప్రసిద్ధమైనటువంటి బోధకుడు, సమాజ మందిరములలో దేవుని వాక్యం చెప్పుతూ ఉండినట్లుగా దేవుని వాక్యంలో కనిపిస్తుంది. అతడు మామూలు బోధకుడు కాదండి. 18వ అధ్యాయం 24వ వచనంలో అపోస్తలుల కార్యములలో అతడు లేఖనములలో ప్రవీణుడు అనేటువంటి మాట. లేఖనములలో ప్రావీణ్యత కలిగిన వాడు అపోల్లో. అంతేకాదు యూదుల సమాజ మందిరాల్లో బోధిస్తున్నాడు. అయితే ఒకసారి అకుల ప్రిస్కిల్లలు ఆయన బోధన గురించి విని, ఆ బోధలో ఈ బోధకుడు నేర్చుకోవలసింది ఏదో ఉంది అని గుర్తించిన అకుల ప్రిస్కిల్లలు అపోల్లోను చేర్చుకొని దేవుని మార్గం మరింత విషదపరచడం ప్రారంభించారు. అది అపోస్తలుల కార్యములు 18:26. ప్రియమైన వాళ్ళారా, అప్పటికే ఆయన వాక్య పరిచర్య చేస్తున్నాడు. అప్పటికే సుప్రసిద్ధమైనటువంటి ప్రసంగికుడు, అప్పటికే లేఖనాలలో విద్వాంసుడు. ఈ డేరాలు కుట్టే అకుల ప్రిస్కిల్లలు నేర్పిస్తే నేర్చుకునే స్థాయిన అపోల్లోది. అయితే అతని గొప్పతనం చెప్పమంటారా? తనకంటే ఒక విధంగా స్థాయిలో తక్కువ వారైనా అకుల ప్రిస్కిల్లలు నేర్పిస్తే నేర్చుకునే స్పిరిట్ ఆఫ్ టీచబిలిటీ ఉందండి. ఎంత పెద్ద విద్వాంసుడైనా, ఎంత లేఖనములలో ప్రవీణుడైనా, ఎంత గొప్ప సువార్థికుడైనా, ఎంత గొప్ప వాక్య పరిచారకుడైనా తాను నేర్చుకోవలసింది ఇంకా ఏదో ఉంది అని గుర్తిస్తేనే అతడు గొప్ప వ్యక్తి. ఆత్మలో గొప్ప వ్యక్తి, సేవలో కూడా గొప్ప వ్యక్తి. ఆ విధంగా దేవుని మార్గం మరింత తెలుసుకొని మరింత బలంగా అపోల్లో సేవ చేశాడు. మన జీవితాల్లో కూడా మనకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి మిట్టి పడకుండా నేర్చుకోవలసింది చాలా ఉంది అని ఎప్పుడు తెలుసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుగాక. ఆమేన్.